నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా శివానుగ్రహాన్ని సులభంగా సిద్ధింపజేసుకోవటానికి పరమేశ్వరుడికి సంబంధించి ఎటువంటి మంత్రాలు జపించుకోవాలో ఆ మంత్రాలలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. శివానుగ్రహం ద్వారా అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవటానికి మృత్యుంజయ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. మృత్యుంజయ మంత్రాన్ని మనం పరిశీలిస్తే ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఇది మంత్రం. ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని, భావాన్ని మనం పరిశీలిస్తే ఓం త్ర్యంబకం అంటూ పరమేశ్వరుని కీర్తిస్తున్నాం. త్ర్యంబకం అంటే అర్థం ఏంటంటే త్రయాణం అంబకం ఇది త్ర్యంబకం. త్రయాణం అంటే మూడు లోకాలకి, అంబకం అంటే అధిపతి అని అర్థం. అంటే మూడు లోకాలకి పరమేశ్వరుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి, భూలోకం, భువర్లోకం, సువర్లోకం వీటికి అధిపతిగా ఉన్నాడు కాబట్టి త్ర్యంబకం అంటూ పరమేశ్వరుణ్ణి మనం కీర్తిస్తున్నాం. యజామహే, యజామహే అంటే సేవామహే అని అర్థం. నిన్ను మేము సేవిస్తున్నాం స్వామి అని అర్థం. అలాగే ఇక్కడ మహే అంటే అన్నిటికీ అధిపతి, మృత్యువును తొలగింపజేసేవాడనే అర్థం కూడా ఉంది. సుగంధిం అంటే పరమేశ్వరుడి కీర్తి మంచి గంధంలాగా వ్యాపించి ఉంది అని అర్థం. అంతటా పరమేశ్వరుడి కీర్తి దశ దిశలా వ్యాపించింది అని అర్థం. పుష్టివర్ధనం, అద్భుతమైనటువంటి పుష్టిని, తుష్టిని మనకు కలిగింపజేసేటటువంటి పరమేశ్వరుడికి నమస్కారం అని అర్థం. ఉర్వారుకమివ బంధనాత్. ఉర్వారుకం అంటే దోసకాయ. దోసతీగ నుంచి దోసకాయ ఎంత సులభంగా తెంపివేయవచ్చో అంతే సులభంగా అపమృత్యు దోషాలు తొలగింపజేసి దీర్ఘాయుర్దాయాన్ని కలిగింపజేస్తాడు కాబట్టి ఉర్వారుకమివ బంధనాత్ అంటూ పరమేశ్వరుని కీర్తిస్తూ మృత్యోర్ముక్షీయమామృతాత్, మృత్యువును తొలగింపజేసి అమృతతత్వాన్ని అనుగ్రహించే పరమేశ్వరుడికి నమస్కారం అని అర్థం. ఇది మృత్యుంజయ మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి, నమక చమకాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేసిన ఫలితం కలగటానికి నమకంలో ఉన్న ఒక మంత్రంతో పరమేశ్వరుణ్ణి మనం పూజిస్తాం. ఆ మంత్రం ఏంటంటే ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ మంత్రంలో ఉన్న భావాన్ని మనం పరిశీలిస్తే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ. భగవత్ శబ్దానికి అర్థము 8 రకాలైనటువంటి దివ్య గుణాలు కలిగి ఉంటే దాన్ని భగవతత్వం అంటారు. అలాంటి దివ్య గుణాలు కలిగినటువంటి పరమేశ్వరుడికి నమస్కారం అనే అర్థంలో భగవన్ అంటూ కీర్తిస్తున్నాం. విశ్వేశ్వరాయ, విశ్వం మొత్తానికి కూడా ఐశ్వర్యాన్ని, శుభాన్ని కలిగింపజేసే శివుడికి నమస్కారం అని అర్థం. త్ర్యంబకాయ అంటే మూడు లోకాలకు అధిపతి అయిన పరమేశ్వరుడికి నమస్కారం. త్రిపురాంతకాయ అంటే ఇక్కడ 2 అర్థాలు తీసుకోవాలి. త్రిపురాసురులనే రాక్షసులను సంహరించినవాడు. అలాగే త్రిపురములోని 3 ఉంటాయి: ఆణవ, మాయ, కర్మ. ఈ మూడింటిని త్రిపురాలు అంటారు. ఆణవ అంటే అహంకారం, కర్మ అంటే ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మ ఫలితాలు. అంటే అహంకారాన్ని, ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలని, మాయను తొలగింపజేస్తాడు. ఈ 3 త్రిపురాలను తొలగింపజేస్తాడు కాబట్టి త్రిపురాంతకాయ అంటూ కీర్తిస్తున్నాం. త్రికాగ్నికాలాయ, కాలాగ్నిరుద్రాయ అంటూ కీర్తిస్తున్నాం. మన శరీరంలోనే 3 అగ్నులు ఉంటాయి: ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని, అన్వాహార్య పచనాగ్ని. ఈ అన్వాహార్య పచనాగ్నినే వైశ్వానరాగ్ని, జఠరాగ్ని అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆహవనీయాగ్ని కంఠంలో ఉంటుంది, అన్వాహార్య పచనాగ్ని ఉదరంలో ఉంటుంది, దక్షిణాగ్ని ఈ రెండింటిని నియంత్రణలో ఉంచుతూ హృదయంలో ఉంటుంది. ఈ 3 అగ్నులను సమస్థితిలో ఉంచేటటువంటి శివుడు మన హృదయంలోనే ఉన్నాడు అన్న అర్థంలో త్రికాగ్ని కాలాయ, కాలాగ్ని రుద్రాయ అంటూ పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నాం. నీలకంఠాయ, నీలకంఠాయ శబ్దానికి అర్థం ఏంటంటే పరమేశ్వరుడి నీలకంఠం చీకటికి సంకేతం. విషాన్ని స్వీకరించకముందు పరమేశ్వరుడి కంఠం తెలుపు రంగులో ఉంటుంది, అది వెలుతురుకు సంకేతం. అంటే చీకటి వెలుగులకు సంకేతమైనటువంటి పరమేశ్వరుడికి నమస్కారం అని దీనిలో ఉన్న అంతరార్థం. అందుకే త్రికాగ్ని కాలాయ, కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమేశ్వరుడికి నమస్కారం. సదాశివాయ, శివము అంటే శుభము, ఎల్లప్పుడూ శుభాలను కలిగింపజేసే పరమేశ్వరుడికి నమస్కారం.
శ్రీమన్మహాదేవాయ నమః. రాక్షస సంహారం చేయటానికి దేవతలందరిలో ఉన్నటువంటి శక్తిని తేజస్సును పరమేశ్వరుడు స్వీకరించి దేవతలందరికంటే గొప్ప దేవుడు మహాదేవుడయ్యాడు. కాబట్టి శ్రీమన్మహాదేవాయ నమః అంటూ పరమేశ్వరుని కీర్తిస్తాం. కాబట్టి అంతరార్థం తెలుసుకుంటూ నమ్మకంలో ఉన్న ఈ మంత్రంతో శివాభిషేకం చేస్తే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే అంతరార్థం తెలుసుకుంటూ మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ద్వారా అపమృత్యు దోషాలు తొలగింపజేసుకొని దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సమస్త నాగదోషాలు సర్పదోషాలు పోగొట్టుకోవటానికి విధుర అశ్వత్థ ఆలయం యొక్క విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. కృతత్రేత ద్వాపర కలియుగముల సంఖ్య కూడా వివరిస్తున్నారు. అయితే బహుపురాణాల్లో ఈ యుగమీమాంసలు చాలా విశేషంగా చేశారు. దీన్ని మనం భౌతికంగా కాలంగా చూడడం ఒకటి, మనలో కూడా కృతత్రేత ద్వాపర కలియుగాన్ని దర్శించుకోవడం ఒకటి. దీన్ని బట్టి మనం ఏ యుగంలో ఉన్నామో తెలుసుకుంటూ కృతయుగాన్ని సాధించే ప్రయత్నం చేయాలి. తెలుసుకుంటే సరిపోదు. ఇక్కడ అయితే కలిలో కృతం సాధ్యమా అంటే దాని పేరే కలియుగం ఉన్నప్పుడు ఎలా సాధ్యము అంటే వ్యక్తి ప్రయత్నిస్తే వ్యక్తిగత సాధ్యమవుతుంది. దానికి అందుకే విధి చెప్పడం. ఇక్కడ ఎలాంటి విధులతో కలియుగంలో ఉండాలి, కలిని ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ వివరిస్తున్నారు. ముందు కలి లక్షణాలు తెలుసుకోవడం ప్రధానం కనుక కలి లక్షణాలు కొన్ని మనం చెప్పుకున్నాం. కలి శబ్దానికి అర్థం చెప్పుకున్నాం. కలి అనగా కలహస్వరూపుడు, అంటే పరస్పర వైషమ్యము ద్వేషమే కలిలో ప్రధానంగా కనబడుతుంది. అందుకే కలహస్వరూపమే కలి. ఒకరికొకరు పడనటువంటి కాలమే కలికాలం. అంటే కలిసి బ్రతకనివ్వని వాడే కలి, ఒక మాటలో తెలుసుకోవాలంటే. అయితే విశేషించి దీనికి అసలు కారణం ఏమిటి అంటే అజ్ఞానం, మోహం. ఆ మోహం వల్ల ఏర్పడేటువంటి కామక్రోధ లోభ సంపుటియే కలి అని చెప్పడం. ఇక్కడ కామక్రోధ లోభాది రూప అన్నాడు. ఆది అనే శబ్దం ఉంది కనుక కామక్రోధ లోభముల తర్వాత మరొక మూడు ఉన్నాయి, కానీ ఆ మూడింటికి మూలం ఈ మూడే. అందుకే కృష్ణ పరమాత్మ కూడా అవి నాశనమాత్మన అన్న మూడింటి గురించి సంపుటి చేసి ఇది ఆత్మని నశింపజేసే నరకద్వారములు అని చెప్పాడు. ఇక్కడ ఆత్మనంటే నీలో ఉన్న పరమాత్మని తెలుసుకోనివ్వకుండా చేస్తూ నరకానికి ద్వారం తెరిచి పరమాత్మ ద్వారం మూసేటువంటి స్వభావం ఉన్నవి మూడు అని, దాన్నే కలి అని మనం గ్రహించవలసినది. ఆ మూడు సమాజంలో బాగా కనబడుతున్న కాలం కలికాలం. వ్యక్తిలోనూ వ్యక్తులతో కూడిన సమాజంలోనూ కూడా కనబడుతుంది. దీని ప్రభావం చేత ప్రకృతిలో ఎలాంటి వైపరీత్యాలు ఏర్పడతాయి. ఎందుకంటే అధర్మానికి మూలం ఈ మూడే. అధర్మం ఎప్పుడైతే ప్రబలుతుందో ప్రకృతిలో క్షోభ కలుగుతుంది, ప్రకృతిలో కూడా వైపరీత్యాలు గోచరిస్తుంటాయి. ఇది కాలం గురించి చెప్తూ ఈ కాలం యొక్క ప్రభావం ఎవరికైనా తప్పదు. కాలం మొదట కృతయుగం క్రమక్రమంగా వస్తూ ఉన్న స్థితి చూస్తూ ఉంటే ధర్మం పూర్ణదశే మొదటి ఉంటుంది. ఎందుకంటే పరిపూర్ణమైన పరమాత్మ నుంచి ఆవిర్భవించిన జీవుడు శుద్ధులై ఉండగా పూర్ణధర్మం ఉంటుంది. క్రమక్రమంగా స్వార్థం పెరుగుతూ రజస్తమో గుణాలు పెరుగుతూ ఉండగా అవి క్షీణదశకు వెళుతూ ఉంటాయి. కనుక ధర్మం యొక్క పూర్ణదశ కృతయుగం, తగ్గుతూ వస్తూ పూర్తిగా తగ్గిన దశ కలియుగం. ఒక విధంగా పూర్ణమైన ఆరంభం చేస్తూ సంపూర్ణ నాశనం వైపు కలి తీసుకువెళ్ళి మళ్ళీ గొప్ప ఆరంభానికి కృతయుగానికి నాంది అవుతున్నది. ఇది కాలం యొక్క గమనం ఎప్పుడూ ఉంటుంటుంది. దీని గురించి అనేక చోట్ల ప్రస్తావన ఉంది. కానీ మనం ప్రామాణికంగా కొన్ని గ్రంథాలు మనం తీసుకుంటున్నాం. అందులో కొన్ని సూచనప్రాయంగా చెప్పుకున్నాం. విష్ణు పురాణం, అదేవిధంగా భాగవతం, భారతం, ఇంకా భవిష్య మహాపురాణం ఇత్యాదులు అంటే మిగిలిన సందర్భవశాత్తు మిగిలిన కూడా సేకరిస్తూ. అయితే ఇక్కడ భవిష్య పురాణంలో సుమంతుడు అని వ్యాస భగవాన్ శిష్యుడున్నాడు. సుమంత, జైమిని, వైశంపాయన, పైల అన్న నలుగురు వేదం స్వామి నుంచి గ్రహించినటువంటి వారు. అందరూ సుమంతుడు అనేవాడు శతానీకుడైన రాజుకు బోధించినదే భవిష్య మహాపురాణం. ఇందులో కూడా విశేషించి ఒక్కొక్క పాదములో ఏ విధంగా క్షీణదశ వస్తుందో కనిపిస్తుంది. మొత్తం కలియుగ లక్షణములన్నీ చెప్పడం ఒకటి, ఒక్కొక్క పాదంలో ఎలా వస్తూ తగ్గుతూ వస్తుంది చెప్పడం అక్కడ జరుగుతుంది. అది దాని ప్రత్యేకత. అయితే కలియుగంలో ఉన్న లక్షణములు ప్రధానంగా ఒకటి కనబడుతున్నప్పటికీ కూడా పాదములు బట్టి వాటి తీవ్రత గోచరిస్తుంటుంది. అంతేకాదు ప్రథమ పాదం నుంచే మనం కలి యొక్క సర్వలక్షణాలు చూస్తూనే ఉన్నాం. మన పూర్వతరాలు కూడా చూసాయి. ప్రాణభయంతో మానభయంతో అటు ఇటు పరిగెత్తి పారిపోయినటువంటి కాలాలు కూడా కొన్ని జరిగాయి భారతదేశంలో.
ఇతరులు దాడులు చేశారు. మనుష్యులే అతి దుర్మార్గంగా ప్రవర్తించారు. పూర్వకాలంలో ఏవో రాక్షసులు వచ్చి అదొక జాతి, ప్రత్యేక జాతి, రాక్షస జాతి. వాళ్ళు దాడి చేశారంటే ఆ రాక్షసులకు ఏమీ తీసిపోకుండా ఒక విధంగా వారు కూడా భయపడిపోయేటంత మనుష్యులు తయారయ్యి కలియుగంలో ఎటువంటి మ్లేచ్ఛాక్రాంతములై బాధను అనుభవించే పూర్వతరాలు తలంచుకుంటే చరిత్రను మరిచి బతికే వాళ్ళ గురించి మనం చెప్పలేం. కానీ చరిత్రలో భయంకరమైన దాడులు భారతదేశంలో జరిగి అంత నాశనం చేసేవి. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తూ ధర్మములేమో అని భ్రాంతి కలిగిన పుట్టే కలియుగంలో కొంతకాలం అయ్యేటప్పటికి అవే ధర్మములేమో అని భ్రాంతి కలుగుతూ అధర్మాన్ని ధర్మంగా చూపిస్తూ వేదధర్మ విరుద్ధమైన కొన్ని సిద్ధాంతాలు బయలుదేరాయి. అవి చాలా గొప్పగా కనబడుతూ అవి అహింసలన్నీ బోధిస్తున్నాయి కదా అని గొప్పగా భావించడం చేత క్రమంగా క్షాత్రము మొదలైన క్షీణించి ఇతరులు ఆక్రమించడానికి అవకాశం ఏర్పడింది. ప్రాణమే రక్షణ సమస్య అయినప్పుడు ధర్మరక్షణకి ఇంకెంత సమస్య. దేశధర్మ సనాతన అని చెప్తున్నటువంటి వేదధర్మం మనది. ఆ వేదం చెప్పిన ధర్మాన్ని మనకి ఇతిహాస పురాణములన్నీ అందిస్తూ వస్తున్నాయి. అలాంటివి ఎన్నో జరిగాయి. అందుకే పాదముల్లో ఒక్కొక్కటి క్షీణిస్తున్న దశలో కొందరు మహాత్ములు వచ్చి ఎలా ఉద్ధరిస్తారో భవిష్య పురాణం కొన్ని చెప్పింది. ఆ సూచనలు అందిపుచ్చుకుని కొంతమంది ఏం చేశారంటే ఈ ప్రథమ పాదంలోనే అలా ఉద్ధరించిన వారి చరిత్రను కూడా తీసుకొచ్చి పురాణాల్లో కలిపారు. ఆ కలిపినది నిజంగా భవిష్య పురాణంలో ఉందా లేదా అని మీమాంస పక్కన పెడితే భవిష్య పురాణం సూచన ఇచ్చింది. కొంతమంది మహాత్ములు వస్తూ ఉంటారు, కాపాడుతూ ఉంటారని. ఆ వచ్చిన మహాత్ముల్ని స్మరించారు, కొంతమంది తీసుకొచ్చారు. అలాంటి వారిని మనం కొందరిని తలంచుకుంటే ఆచార్యులు నేను తలంచుకున్నాం. వీళ్ళు ధర్మ బోధన చేసినటువంటి వాళ్ళు. ధర్మాన్ని రెండు విధాలుగా రక్షించాలి. బోధన రూపంలో రక్షించడం ఒకటి, ధర్మాన్ని దెబ్బతీసి అధర్మ పనులు శిక్షించడం ఒకటి. ఇది ఇంకా అవసరం అండి. దానికంటే అది చేసిన వాళ్ళని కూడా స్మరించుకోవాలి. విపరీతమైన పరిస్థితుల్లో అలా ధర్మాన్ని రక్షించిన మహాత్ములు కొందరున్నారు. వాళ్ళలో కొందరినైనా తలంచుకుంటే ఒక రాణా ప్రతాప్, ఒక ఛత్రపతి శివాజీ, ఒక కృష్ణదేవరాయలు లాంటి ఎందరందరూ ఉన్నారు. ఇంకా ముగ్గురు ప్రధానంగా చెప్పుకున్నాం. కానీ అందులో స్త్రీ యోధులు కూడా, స్త్రీ వీరులు కూడా చాలామంది ఉన్నారు. అహల్యాబాయి హోల్కర్ లాంటి మహాత్ములు ఎందరందరూ ఉన్నారండి. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఆశుతోషుడు, అభయంకరుడు పరమేశ్వరుడు. పరమేశ్వరుణ్ణి హరహర మహాదేవ అని నోరారా సాయం సంధ్యా సమయంలో గొంతెత్తి పిలిస్తే చాలు. ఆ యొక్క కైలాసగిరిలో పార్వతీదేవితో కూడి నాట్యం ఆడేటువంటి పరమేశ్వరుడు భక్తుడు గొంతెత్తి పిలిచిన పిలుపుకి సంతసించి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. ఇది శాస్త్రం. అందుకే ఆయన బోళాశంకరుడయ్యాడు. శంకర తత్వం అద్వితీయమైన ప్రభావాన్ని మనకు కలిగింపజేస్తుంది. అనారోగ్య లక్షణాలతో జీవితం నిస్సారంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడాను ప్రతినిత్యం కూడాను శివారాధన ఆచరించి మాం భయాత్ సర్వతో రక్ష శ్రియం వర్ధయ సర్వదా శరీరారోగ్యం మే దేహి దేవదేవ నమోస్తుతి అనే మంత్రాన్ని జపిస్తూ నీటిని స్వీకరించినట్లయితే అనారోగ్యాలు అనేటువంటివి తొలగిపోయి స్వామి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. ప్రతి ఒక్కరూ కూడాను ప్రతినిత్యం కూడాను శివలింగాన్ని ఇంట్లో ఉంచుకొని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని అభిషేకం చేస్తూ నమస్కారం చేసి స్వామికి ప్రీతికరమైనటువంటి చిమ్మిలి ఉండను నైవేద్యంగా సమర్పిస్తే చాలండి. పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదింపచేసి తీరతాడు. అందుకే శివ శివ అనరా చింతలు తొలుగునురా అన్నారు. శివ అనే 2 అక్షరాలచే చెప్పబడే పరతత్వం సమస్త జగదాధారం కాబట్టి ఆ స్వామిని తప్పనిసరిగా నామస్మరణ ధన్యోపాయం అన్న చందంగా సోమవారం నాడు
శివనామం చేద్దాం. శివ సంకీర్తనతో స్వామి యొక్క అనుగ్రహాన్ని సాధిద్దాం. దారిద్ర్య దహన స్తుతి ఎవరైతే సోమవారం నాడు పఠిస్తారో వారికి సంపూర్ణవంతమైనటువంటి అనుగ్రహం పరమేశ్వరుడిది కలిగి తీరుతుంది. దారిద్ర్య బాధ లేకుండా జీవితాన్ని పరిపూర్ణం చేసుకోగలరు. విశ్వేశ్వరాయ నరకాన్నవతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూర కాంతి ధవళాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమశివాయ. ఇది పాటించి తరిద్దామా మరి? సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:14 సూర్యాస్తమయం 5:47. తిథి పంచమి రాత్రి 2:32 వరకు. నక్షత్రం రోహిణి ఉదయం 6:51 వరకు. తరువాత మృగశిర తెల్లవారుజామున 5:50 వరకు. వర్జం మధ్యాహ్నం 12:13 నుంచి 1:45 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుంచి 1:10 వరకు. మరల మధ్యాహ్నం 2:42 నుంచి 3:28 వరకు. అమృతకాలం రాత్రి 9:24 నుంచి 10:56 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టక వర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం సోమవారం. సోమవారం రోజున మనం చంద్రుడిని ఆరాధించుకోవాలి. విశేషించి చంద్రుడిని శిరస్సును ధరించినటువంటి చంద్రశేఖరుడు అమ్మవారు కూడా ఆరాధింపదగిన వారే. వీరిని ఆరాధన చేసుకునేటప్పుడు అమ్మవారికి పసుపు అక్షతలు మరియు పువ్వులు, మారేడు దళాలు ఉపకరిస్తాయి. శంకరునికి శ్వేత అక్షతలు, అలాగే మారేడు దళాలు, తులసి దళాలు ఉపకరిస్తాయి. విచిత్రం ఏంటంటే శంకరునికి తులసి దళాలతో పూజ చేయడం, విష్ణుమూర్తికి మారేడు దళాలతో పూజ చేయడం వలన మోక్షం సిద్ధిస్తుందని చెప్పారు. అలాగనే చంద్రునకు పూజ చేసుకుని వీలైతే సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో కూడా పూజ చేసుకుని తర్వాత భోజనాధికం చేయడం వల్ల శివునకు నక్తవ్రతం చేసిన ఫలితం వస్తుంది. సోమవారం ఆయనకి ప్రీతికరం కాబట్టి. నేటి ఆణిముత్యాలు. విజయానికి ఒకే ఒక్క మార్గం, మరొక్కసారి ప్రయత్నించడమే. వాళ్ళు ఆమెని చూసేటప్పటికే చిన్నపిల్లలు అయిపోతారు. ఆ కుర్చీ దగ్గర అటు ఇటు ఇటు ముగ్గురు కూర్చుని కుర్చీ మీద చేతులేసి అమ్మ నోటి వంక చూశారు. అమ్మ నోరు ఎర్రగా ఉంది. చంద్రుడు ఏదో చిన్న 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 ముక్కలైనట్టుగా తెల్లగా నోట్లో ఉన్నాయి. ఏమిటి? కర్పూర కళికలు. అమ్మ ఎప్పుడు తాంబూలం వేసుకున్నా కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా. అసలు అమ్మవారికి ఇచ్చే తాంబూలం వేరుగా ఉంటుంది, మనం పెట్టే తాంబూలం కాదు అది. అది
ముక్తాచూర్ణీల సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అని మంచి ముత్యాన్ని తీసుకొచ్చి కాల్చి గుండ చేసి వెయ్యాలి తాంబూలంలో. అది కానీ ఇంత వేశారనుకోండి నోరు బొబ్బలెక్కిపోతుంది. సూది మొనతో తీసి దాని మీద పెట్టాలంతే, అంతే గుండ వెయ్యాలి. అంతకన్నా ఎక్కువ వేస్తే నోరు బొబ్బలెక్కుతుంది వేసుకున్న వాళ్ళకి. అంత శక్తివంతం. యాలుకలు, ఖర్జూరము, జాపత్రి, జవాజీ, లవంగాలు ఇవన్నీ వేస్తారు. ఆ వాసన దిగంతములు దశ దిశల యందు ఉన్న వాళ్ళని ఆకర్షిస్తుంది. ఆ సువాసన తాంబూలం అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి ఆవిడ నోటిలోంచి వచ్చే సువాసన, అందులో ఉన్న కర్పూర కళికలు చూశారు ఆ ముగ్గురు. చూసి అమ్మ నోరు ఎర్రగా ఉంది, ఏదో నవ్వులుతోంది, తెల్ల తెల్లగా ముక్కలు నాలుక మీద ఉన్నాయి, ఏమిటివి అని వాళ్ళ అమ్మ వంక చూసి, అమ్మ ఏంటమ్మా, ఏం తింటున్నావమ్మా అన్నారు. అంటే ఆవిడ దగ్గర వాళ్ళు అంత పిల్లలు, అంత చిన్న పిల్లలు. ఆవిడ ఏం చేసిందిట, విలీయంతే మాతస్తవ వదన తాంబూల కవళాహ. వాళ్ళు ముగ్గురు అలా అంటే అమ్మ నవ్వి తను నవ్వులుతున్న తాంబూలాన్ని పైదవడకేసి నొక్కి ఆ పిప్పిలా ముద్దగా ఉన్నదాన్ని ఇలా నాలుకతో ముందుకు పెట్టి నోరు తెరమని తన నోట్లోది నాలుకతో వాడి నోట్లోకి తోస్తుంది. అది అమ్మ ప్రేమ. వాడు ఆ అమ్మ లాలాజలంతో కలిసినటువంటి ఆ తాంబూలం వాడు నవిలి కొత్త రుచి చూసి, అమ్మ నా నోరు ఎర్రగా ఉందా అంటే అప్పటి నుంచి తాంబూలం అడుగుతాడు. తప్పు, నువ్వు వేసుకోకూడదు అంటుందమ్మ. అది అమ్మవారు వీళ్ళ ముగ్గురికి పెట్టింది. ఆ తాంబూల పిడచలు తిన్నారు వాళ్ళు. ఏమైంది తింటే నేను చెప్పనన్నారు శంకరాచార్య. ఎందుకని? చెప్పడం సాధ్యం కాదు. ఆ తాంబూలం తిన్నాడు కాబట్టే సుబ్రహ్మణ్యుడు మహాజ్ఞాని అయి స్వామిమలైలో గోచి పెట్టుకుని అలా నిలబడ్డాడు బ్రహ్మజ్ఞానిగా. దేవ సైన్యానికంతటికీ అధిపతి అయ్యాడు, నిత్య బ్రహ్మచారి అయ్యాడు, నిత్య యవ్వనుడయ్యాడు, వల్లీదేవసేనా సమేతుడై లోకమంతటి చేత పూజింపబడుతున్నాడు. తేనె చేత అభిషేకం పొందినంత మాత్రం చేత పుత్ర సంతానాన్ని అనుగ్రహిస్తున్నాడు. వంశవృద్ధి కారకాయ నమః అని పేరు పొందాడు. ఇక ఇంద్రుడు స్వర్గలోక వైభవాన్నంతటినీ అనుభవిస్తున్నాడు. ఇంద్ర శబ్దం కేవలం పురాణంలో అనుకోకండి, వేదంలో ఇంద్ర శబ్దం ఒకటి ఉంటుంది. ఆ ఇంద్ర శబ్దమే రామాయణం అంతా ఇంద్ర 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 తిరుగుతుంది. విష్ణు ఉండదు, ఇంద్ర తిరుగుతుంది రామాయణం అంతా. కావాలంటే మీరు పరిశీలించండి. కాబట్టి ఆ ఇంద్రుడంతటి వైభవాన్ని అమ్మవారి తాంబూలపు పిడచ తిని పొందాడు. విష్ణువు శ్రీ మహాలక్ష్మికి భర్త అయి లక్ష్మీనారాయణుడు అనిపించుకున్నాడంటే అమ్మ నోటి తాంబూలపు పిడచ తిని. ఇంతమంది రాక్షసుల్ని నిగ్రహించగలిగి దశావతారాలు ఎత్తి ధర్మ సంస్థాపన చెయ్యగలిగాడంటే పరదేవత యొక్క తాంబూలపు పిడచ తిని. కాబట్టి ఇన్ని చెయ్యగలిగిన సమర్థత ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మవారి తాంబూలపు పిడచ తినడం వల్ల వచ్చింది. ఆ నోటి వంక ఒక్కసారి ధ్యానంలో కనబడితే చాలు భర్తకొస్తున్న గండం తొలగిపోతుంది. ఆ శ్లోకం రోజు చదివి పరదేవత దగ్గర తాంబూలం వేసుకుంటే, అమ్మవారి నోటిని దర్శనం చేసి వేసుకుంటే భర్తకి గండకాలం తొలగుతుంది, సువాసినిత్వం నిలబడుతుంది, బిడ్డలు పుడతారు, ధర్మమునందు అనురక్తి కలుగుతుంది, సువాసిని పూజ చేయించుకునే అర్హత కలుగుతుంది. పార్వతీదేవి కొడుకులిద్దరూ ఎంత గొప్పవాళ్ళో అంత గొప్ప సంసారం అవుతుంది. ఎందుచేత అంటే లోకంలో ఒక మర్యాద చెప్తారు, అమ్మవారి బిడ్డలిద్దరి విషయంలో అమ్మవారు చెయ్యవలసిన ఉపకారం లేదు, భర్త గారికి చేయడానికి ఉపకారం లేదు, ఆమె చెయ్యక్కర్లేదు. ఎందుచేత అంటే ఆ బిడ్డలు అంత గొప్పవాళ్ళు. మూకశంకరులు ప్రార్థన చేశారు. ఒక చోట అంటారు ఆయన, హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ అంటారు. అమ్మ నీ కొడుకు పెద్దవాడు, మహాప్రయోజకుడు, వినాయకుడు, నువ్వేం చెయ్యక్కర్లా. సుబ్రహ్మణ్యుడు మహాజ్ఞాని, నువ్వేం చెయ్యక్కర్లా. భర్త లోకవందితుడు, అందరి చేత నమస్కరింపబడతాడు శివుడు, ఆయనకేం చెయ్యక్కర్లా. మరి నీ శక్తి అంతా ఎవరి కోసమమ్మా? ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. ఎవరు నీ దగ్గరికి వచ్చి అమ్మా కామాక్షి అని ఇలా వంగి నమస్కరిస్తారో వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటావమ్మా అన్నారు. కాబట్టి ఆ తల్లి తాంబూలపు పిడచ తిన్నటువంటి ముగ్గురు అంత గొప్ప శక్తిని పొందారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ విశ్వం ఎక్కడి నుండి పుట్టింది? ప్రళయకాల సమయంలో ఎక్కడికి వెళుతుంది? ప్రాణి సృష్టి ఎలా జరిగింది? ఎంత బాగుంది ఇది. శరీరములో పంచభూతాల స్థితి, వర్ణ విభాగం ఎలా జరిగింది? బ్రహ్మచర్య, గృహస్థాశ్రమ, వానప్రస్థ, సన్యాసాశ్రమ, ధర్మవర్ణన, ప్రాణులకు ధర్మాధర్మ విధానం ఎట్లా ఏర్పడింది అని అడిగాడు యుధిష్ఠిరుడు. చాలా బాగుంది. ఇది అందరూ ప్రపంచంలో అందరికీ వచ్చేటువంటి సమస్య. అందరూ దీన్ని అడుగుతూనే ఉంటారు. ఇప్పుడు మనకు మంచి అవకాశం తెలుసుకునేది. భీష్మ పితామహుడు చెప్తున్నాడు, ఈ విషయంలో భరద్వాజుడికి భృగుడు చెప్పినటువంటి ప్రాచీన ఇతిహాసాన్ని ఎప్పుడు ఉదాహరణగా చెప్తూ ఉంటారు. కైలాస శిఖరంపై మహా తేజస్సుతో వెలుగుతూ కూర్చొని ఉన్నటువంటి భృగు మహర్షిని చూసి భరద్వాజుడు నీలాగనే అడిగాడు. అప్పుడు భృగువు ఇలా అన్నాడు, సనాతనుడు ఇంద్రియాతీతుడైనటువంటి నారాయణుడు సృష్టి చేయాలని తనలోని 1000వ వంతు నుండి పురుషుణ్ణి పుట్టించాడు. సృష్టి ప్రారంభంలో భాగవతంలోనే చెప్తారు. ఆ భాగవతంలోనే ప్రారంభంలో 4 శ్లోకాలతో చెప్పుకొని వెళతారు. చాలా అపరూపమైనటువంటి అవి 4 మంత్రాలు. అవి 4 మంత్రాలు చెప్పుకుంటూ ఉంటే చాలు అన్నీ మొత్తం పరమాత్ముడిని స్మరణ చేసినట్టు. ఆ మహర్షులు ఆ పురుషుణ్ణి మానస పురుషుడని అప్పటికే విని ఉన్నారు కూడా. మహా తేజస్వైనటువంటి ఆ బ్రహ్మయే పంచభూతాలుగా ప్రకటమయ్యాడు. ఆ బ్రహ్మ భృగువు ఇలా అన్నాడు, మనోజుడైన బ్రహ్మ మనస్సంకల్పంతోనే నానా విధమైనటువంటి ప్రజా సృష్టి చేశాడు. ఆ భూత సంరక్షణకై స్వామి జలం, అగ్ని, గాలి మొదలైన పంచభూతాలను సృష్టించాడు. భరద్వాజుడు ఇలా అడిగాడు, బ్రహ్మ మొదట సృష్టించిన ఈ 5 ధాతువులకే మహాభూతాలని వ్యవహారం. ఈ లోకాలన్నీ వీటిచే ఆవరింపబడి ఉంటాయి. బ్రహ్మ 1000 కొద్ది భూతాలను సృష్టించాడు కదా, ఈ 5ంటినే భూతాలని వ్యవహరించటం ఎలా కుదురుతుంది అని అడిగాడు. ఎన్నెన్నో చేశాడు, ఇంతకన్నా వేరు ఎన్నెన్నో చేశాడు, ఈ 5 మాత్రం భూతాలను ఎందుకుంటున్నాం? అప్పుడు భృగు మహర్షి ప్రాణుల శరీరాలలో పంచభూతాలు ఎలా ఆశ్రయించున్నాయో వివరించాడు. బావిలో నీళ్లు పోసినా, మంటలో దీపాన్ని విసిరినా అవి వెంటనే వాటిలో కలిసి తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. ఇప్పుడు బావి ఉందనుకోండి, బావిలో నీళ్లు పోయండి, ఎన్ని నీళ్లు పోసినా కూడా అదంతటికే ఉండిపోతుంది, బావి నిండదు. బావిలో అన్నీ పూడుకొని పోయినప్పుడు నిండవచ్చేమో, కానీ నీళ్లు ఊట ఉండేటువంటి బావికి వేరే నీళ్లు తీసుకొచ్చి పోసినా నిండదు. అలాగే జీవుడు కూడా పంచభౌతిక శరీరం నశించినప్పుడు అక్కడ అస్తిత్వాన్ని కోల్పోవాలి. అలా అంగీకరిస్తే శరీరములో జీవుని ఉనికి ఎక్కడ అంటే పంచభూతాలలో ఒకటి నశిస్తే మిగిలినవన్నీ నిస్సందేహంగా నశిస్తాయి కదా. నీరు త్రాగటం మానితే శరీరంలోని జలాంశం నశిస్తుంది, శ్వాసను ఆపితే వాయువు నశిస్తుంది, ఉదరకోశాన్ని బద్దలు చేస్తే ఆకాశం నశిస్తుంది, భోజనాన్ని మానితే అగ్ని నశిస్తుంది, వ్యాధులు, పుళ్ళు, ఇతర బాధల వలన పృథివీ తత్వం నశిస్తుంది. ఈ 5ంటిలో ఏ ఒక్కటి హాని పొందినా ఈ పాంచభౌతిక శరీరం పంచతత్వాన్ని పొందుతుంది అన్నాడు. నిజం కదా, బ్యాలెన్స్గా ఉండాలి. భరద్వాజుడు ఇలా అడిగాడు, ప్రాణుల శరీరాలలో అగ్ని, వాయువు, భూమి, ఆకాశ, జలతత్వాలే ఉన్నట్లయితే ఇక జీవునకు లక్షణం ఏమిటి? అంటే ప్రాణుల శరీరం
పంచభౌతికం కదా. ఈ 5 బ్యాలెన్స్గా పోతున్నాయి. ఇది 5 విషయాలపై ఆసక్తి కలది ఎప్పటికీ ఈ శరీరం. 5 జ్ఞానేంద్రియాలకు చిత్తానికి నిలయం ఇది. 5 జ్ఞానేంద్రియాలకు కూడా నిలయం ఇది. దీనిలో ఉన్నటువంటి జీవుని స్వరూపం ఎటువంటిది అని అడిగాడు. భృగువు ఇలా అంటున్నాడు, మనస్సు కూడా పంచభౌతికమే. మనస్సు కూడా పంచభౌతికమే చెప్పుకొచ్చారు. అది పంచభూతాల కన్నా భిన్నమైనది కాదు ఎప్పటికీ. అంతరాత్మ ఒక్కటే ఈ శరీర భారాన్ని వహిస్తుంది. అదే గంధ రస శబ్ద స్పర్శ రూపాలను ఇతర గుణాలను కూడా అనుభవిస్తుంది. అదొకటే అనుభవించేది. సర్వలోకహితాత్మకుడై దేహాన్ని ఆశ్రయించి కూడా తామరాకుపై నీటి బొట్టులాగా ఏమీ అంటక నిలిచిన వాడిని పరమాత్మగా తెలుసుకో అన్నాడు. నిజం కదా, అనుభవిస్తున్నాడు కానీ అంటలేదు. అప్పుడు భరద్వాజుడు ఇలా అడిగాడు, దాన రూపమైన ధర్మాన్ని ఆచరిస్తే ఫలితమేమిటి? తీవ్ర తపస్సు యొక్క ఫలితమేది? స్వాధ్యాయ ఫలమేది? అగ్నిహోత్ర ఫలితమేమిటి అని అడిగాడు. భృగువు ఇలా అంటున్నాడు, అగ్నిహోత్రం వలన పాపం శమిస్తుంది, స్వాధ్యాయం వలన గొప్ప శాంతి కలుగుతుంది, దానం వలన భోగాలు లభిస్తాయి, తపస్సు వలన స్వర్గం సిద్ధిస్తుంది. గురువాక్యాన్ని అతిక్రమించకుండా గురువు అనుగ్రహం ద్వారా లభించిన స్వాధ్యాయంపై ఆసక్తితో ఉండాలి. గురువిచ్చిన మంత్రమే స్వాధ్యాయం. గురువు చెప్పచ్చు ఇప్పుడు, ఇంకంతకన్నా లేదు. గురుం యస్తు సమారాధ్య, గురుం యస్తు సమారాధ్య ద్విజో వేద మవాప్నుయాత్ తస్య స్వర్గ ఫలావాప్తికి సిద్ధ్యతే చాస్య మానసం. గురువును ఆరాధించి వేదాధ్యయనం చేసినటువంటి ద్విజుడు స్వర్గఫలాన్ని పొందుతాడు. అతడి సంకల్పం కూడా సిద్ధిస్తుంది. 2వ ఆశ్రమాన్ని గార్హస్థ్యం అంటారు. ఈ ఆశ్రమంలో ధర్మం, అర్థం, కామం 3 లభిస్తాయి. త్రివర్గాన్ని సాధించటానికై అనిందితమైనటువంటి కర్మను ఆశ్రయించి ధన సంగ్రహం చేయాలి. ధన సమీకరణకు 3 మార్గాలు, లేదా యాగాలు, శ్రాద్ధాలు, నియమాలు, వేదాభ్యాసాలు, దేవతానుగ్రహం. ఈ మార్గాల్లో సాధించిన ధనంతో గృహస్థుడు గృహస్థాశ్రమాన్ని కొనసాగించాలి. అన్ని ఆశ్రమాలకు గృహస్థాశ్రమమే మూలమంటారు. అందువలనే గురుకుల వాసులైనటువంటి బ్రహ్మచారులు, పరివ్రాజకులు, అంటే గురుకుల వాసం అంటే చదువు పూర్తి అయిన తర్వాత, చదువు పూర్తి అయ్యే వరకు వాళ్ళందరూ బ్రహ్మచారులే అని అర్థం. బ్రహ్మచారులు, పరివ్రాజకులు, వ్రత నియమాది పాలన చేసేటువంటి ఇతర వానప్రస్థులు కూడా గృహస్థుల నుండి భిక్షను స్వీకరించి ధర్మాచరణం కొనసాగిస్తారు. ఇది మనకేం అక్కర్లేదు ఇప్పటికీ, కానీ ఇప్పటికి కూడా మనం చెప్పుకోవచ్చు వేరే విధంగా. వాళ్ళు కూడా గృహస్థాశ్రమ ధర్మాలు అక్కడి నుంచి పాటిస్తారు గురుకుల వాసమైన తర్వాత, అంటే విద్యాభ్యాసం అయిన తర్వాత. వానప్రస్థులు ధనాన్ని సమీకరించకూడదు. వానప్రస్థులు అంటే ట్రైనింగ్ పీరియడ్ లాగా, అంటే వాళ్ళు సంసారం నుంచి వదిలేసి మరి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవటం. అంటే సాధారణంగా చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఓల్డేజ్ హోమ్ కూడా అని చెప్పుకోవచ్చు. అది వానప్రస్థాశ్రమం లాగా. అక్కడ గెలిస్తే అక్కడే ఆతుర సన్యాసత్వం తీసుకోవచ్చు. ఈ సజ్జనులు సాధారణంగా శుద్ధము, హితకరమైన అన్నాన్ని స్వీకరిస్తూ, అదే హితకరమైన అన్నం, స్వాధ్యాయ తీర్థయాత్ర పర్యటన చేస్తారు. ఈ రీతిగా నేను బ్రహ్మ నిర్మించిన ధర్మాన్ని గురించి సంక్షిప్తంగా తెలియజేశాను నీకు. లోకంలోని ధర్మాధర్మ స్వరూపాన్ని గ్రహించగలవాడే బుద్ధిమంతుడు అన్నాడు భృగువు. ఓ రాజా, భృగువు ప్రతాపశాలి అయినటువంటి
భరద్వాజుడికి ఇదంతా చెప్పాడు. పరమధర్మాత్ముడైనటువంటి భరద్వాజుడు ఆశ్చర్యపడి భృగువును పూజించాడు. అన్నాడు భీష్ముడు. యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు, పితామహ, ఆచార విధిని గురించి వినాలని ఉంది అన్నాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, దురాచారులు, దుష్టచేష్టలు, దుష్టబుద్ధులు, సాహసప్రియులు చెడ్డవారుగా పేరు పొందుతారు. ఆచార లక్షణాలు గలవారు సజ్జనులు. నిత్యము సూర్యోపాసన చేయాలి. 3 పూట్ల నమస్కారం చేస్తాంతే చాలు. సూర్యోదయ వేళలో నిద్రించకూడదు, అంటే తొందరగా లేచేసేయాలి. 6 ప్రాతకాలంలో పూర్వాభిముఖంగాను, సాయంకాలం పశ్చిమాభిముఖంగాను సంధ్యోపాసన చేసి గాయత్రిని జపించాలి, లేక గురువు ఇచ్చిన మంత్రాన్ని జపించాలి. కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కొని పూర్వాభిముఖుడై మౌనంగా భోజనం చేయాలి. అన్నాన్ని, భక్ష్యాలను నిందించకూడదు. రుచించినా రుచింపకపోయినా ఇష్టంగా తినాలి, కొంచెమైనా తినాలి. చేతులు ఆరకముందే భోజనం నుండే లేవాలి. తడి కాళ్లతో రాత్రి నిద్రించరాదు. కాళ్ళు కడుక్కున్న తర్వాత పూర్తిగా తుడుచుకోవాలి. ఇది దేవరిషి అయినటువంటి నారదుడు చెప్పిన ఆచార లక్షణం. ప్రాతకాలం, సాయంకాలం 2 పూటలు మాత్రమే భోజనం వేదసమ్మతం. మధ్యలో భోజనం చేయకూడదు. అలా ఉన్నవాడు ఉపవాస ఫలాన్ని పొందుతాడు. అంటే గురువులు వచ్చినప్పుడు వారికి ఆసనాన్ని చూపించాలి, అభివాదం చేయాలి. గురూనభ్యర్చ యుజ్యంతే ఆయుషా యశసా శ్రియ. గురువులను అర్చించినప్పుడే ఆయస్సు, కీర్తి, సంపద సమకూరుతాయి. ధర్మో యోనిర్ మనుష్యాణం దేవానామృతం దివి ప్రేత్యభావే సుఖం ధర్మాత్ శశ్వతైరుప భుజ్యతే శశ్వతైరుప భుజ్యతే. ధర్మమే మానవులకు బీజం. అదే స్వర్గంలో దేవతలకు అమృతం. ధర్మపరులు మరణానంతరం ధర్మం వలనే సుఖాలను కూడా అనుభవిస్తారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 194 అధ్యాయం. యుధిష్ఠిరుడు అన్నాడు, పితామహ, ఇహలోకంలో శాస్త్రాలలో మనుషులు ఆధ్యాత్మం అంటూ ఆలోచనలు చేస్తున్నారు కదా, ఆధ్యాత్మ జ్ఞానం అంటే ఏమిటి నాకు చెప్పు. బ్రహ్మస్వరూప, స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టి దేని నుండి వచ్చింది? ప్రళయకాలంలో ఎటుపోతుంది అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, నాయన, ఆచార్యులు సృష్టి ప్రళయంలో కూడా ఆధ్యాత్మ జ్ఞానాన్ని గురించి చర్చించారు కూడా. ఆ జ్ఞానాన్ని పొందిన పురుషుడు ఇహలోకంలో ప్రీతిని, సౌఖ్యాన్ని పొందుతాడు. అభిష్ట ఫలాలు కూడా పొందగలడు. ఆ ఆధ్యాత్మ జ్ఞానము సర్వప్రాణులకు హితకరం. పృథివీ, వాయువు, ఆకాశం, జలం, తేజస్సు, ఈ 5 పంచమహాభూతాలు, ఇవియే ప్రాణుల ఉత్పత్తి వినాశ స్థానాలు. పరమాత్మ నుండి ఉద్భవించిన ఈ మహాభూతాలు సర్వ ప్రాణులతో సహా సముద్రంలోని అలల్లాగా మాటిమాటికి ఆ పరమాత్మలోనే లీనమవుతూ ఉంటాయి. పంచభూతాలు లీనమవుతాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. తాబేలు తన అవయవాలను చాపి మరలా మురుచుకుంటుంది. అదేవిధంగా సర్వభూతాత్మకమైనటువంటి భూతాత్మకమైన ఆ పరమాత్మ తాను సృష్టించిన భూతాలను తనలో లీనం చేసుకుంటాడు. పరమాత్మ ఈ పంచభూతాలను సర్వ ప్రాణుల్లోనూ ప్రతిష్ఠించాడు. అయితే సమానంగా కాదు, కానీ ఆ వైషమ్యాన్ని జీవుడు గ్రహింపలేడు. శబ్దము, చెవి, సర్వరంధ్రాలు, ఈ 3 ఆకాశం కారణంగా ఏర్పడినవే. స్పర్శ, చేష్ట, చర్మం, ఈ 3 వాయువు వలన ఏర్పడినవి. రూపము, కన్ను, పాకము, ఈ 3 తేజస్సుకు సంబంధించినవి. రసము, ఆర్ద్రత, నాలుక, ఈ 3 జలగుణాలు. వాసన, ముక్కు, శరీరము, ఈ 3 పృథివీ గుణాలు.
ఈ 5 మహాభూతాలు మనస్సు 6వ భూతం. ఇంద్రియాలు, మనస్సు ఇవి విషయ జ్ఞానాన్ని కలిగించేవి. బుద్ధి 7వది. క్షేత్రజ్ఞుడు 8వ వాడు. నేత్రాదులు విషయాలను గ్రహిస్తాయి. మనస్సు సంకల్ప వికల్పాత్మకం. బుద్ధి నిశ్చయ జ్ఞానాన్ని కలిగించేది. క్షేత్రజ్ఞుడు సాక్షిమాత్రుడు, అంటే పాదాల నుండి తల దాకా ఉన్న ఈ శరీరాన్ని పైనుండి క్రింది దాకా అన్ని వైపులా చూస్తుంటాడు. జీవుడు చూస్తూ ఉంటాడు. శరీరం లోపల బయట అంతా వ్యాపించి ఉంటాడు. అంటే బుద్ధి కానీ, మనస్సు కానీ, ఇంద్రియాలతో సంబంధించినటువంటి పంచభూతాలు కానీ, వీళ్ళ అన్ని దాంట్లలోనూ కూడా ఉన్నాడు సూక్ష్మరూపమైనటువంటి పరమాత్ముడు. మనుషులు ఈ ఇంద్రియాలను గురించి పూర్తిగా గ్రహించాలి. సత్వరజస్తమో గుణాలు వాటిని ఆశ్రయించి ఉంటాయి. మనుజుడు తన బుద్ధి బలంతో జితేంద్రియాల రాకపోకలను గ్రహించి మెల్లమెల్లగా వాటిని చక్కగా పరిశీలించి ప్రశాంతిని పొందగలడు. గుణాలు బుద్ధిని పదే పదే విషయాల వైపు తీసుకొని పోతాయి. బుద్ధితో పాటు మనస్సును, తర్వాత పంచేంద్రియాలను, వాటి ప్రవృత్తులను విషయాల వైపు లాగుతాయి. బుద్ధి లేకపోతే గుణాలకు ఉనికి లేదు. స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ విశ్వమంతా బుద్ధితో పాటు పుట్టి దానితో పాటు లయమైపోతుంది కూడా. కాబట్టి ఈ ప్రపంచమంతా బుద్ధిమయం. శృతులు కూడా ఇట్లనే చెప్పుకొచ్చారు. అంటే మామూలుగా మనకు ఈ బుద్ధినే ఈ రీతిగానే నిర్దేశించాయి కూడా. బుద్ధి దేని ద్వారా చూస్తుందో అది కన్ను, బుద్ధి దేనితో వింటుందో అది చెవి, బుద్ధి దేనితో వాసన చూస్తుందో అది ముక్కు, అది నాలుక ద్వారా రసాన్ని కూడా గ్రహిస్తుంది, బుద్ధి చర్మం ద్వారా స్పర్శను అనుభవిస్తుంది. ఈ రీతిగా బుద్ధి మాటి మాటికి వికారాలు పొందుతుంది. దేనినైనా కోరుకునేటువంటి సమయంలో అది మనోరూపాన్ని ధరిస్తూ ఉంటుంది. విషయాలను గ్రహించడానికి బుద్ధికి 5 అధిష్టానాలు ఉన్నాయి. వాటినే ఇంద్రియాలంటాం. అదృశ్యంగా ఉన్నటువంటి జీవుడు ఇంద్రియాలకు ప్రేరకుడవుతున్నాడు. బుద్ధి జీవాత్మను ఆశ్రయించి 3 భావాలతో ప్రవర్తిస్తుంది. ఒకప్పుడు ఆనందిస్తుంది, ఒకప్పుడు బాధపడుతుంది, ఒకప్పుడు సుఖదుఖాల అతీతంగా మోహపరవశమై ఉంటుంది. ఈ రీతిగా బుద్ధి మానవుల మనస్సులలో 3 భావాలలో నిలిచి ఉంటుంది కూడా. భావాత్మకమైన ఈ బుద్ధి ఈ 3 భావాలను అతిక్రమించి కూడా సమాధి స్థితిలో నిలవగలుగుతుంది. సుఖ దుఃఖ మోహాలను అతిక్రమించిన బుద్ధి భావాత్మకమైన మనస్సులో సూక్ష్మ రూపంలో ఉంటుంది. సమాధి నుండి లేచిన తర్వాత ప్రవృత్తి రూపమైనటువంటి రజోగుణం బుద్ధిని అనుసరిస్తుంది. రజోగుణంతో కూడినటువంటి ఆ బుద్ధి ఇంద్రియాలను నడిపిస్తుంది. దాని నుండి విషయ సంబంధం వలన సత్వగుణం, ఆసక్తి దోషం వలన తమోగుణం ఏర్పడతాయి. ప్రీతి సత్వగుణ కార్యం, శోకం రజోగుణ కార్యం, మోహం తమోగుణ కార్యం. లోకంలోని భావాలన్నీ ఈ 3 అంతర్భవిస్తున్నాయి. భారత బుద్ధిమంతుడు ఇంద్రియాలను అన్నిటినీ జయించాలి. సత్వరజస్తమో గుణాలు 3 ఎప్పుడు కూడా ప్రాణులను ఆశ్రయించి ఉంటాయి. సర్వ ప్రాణుల యందు సాత్విక, రాజస, తామస రూపమైన త్రివిధ వేదన కనిపిస్తుంది. అంటే సత్వగుణం సుఖానుభూతిని, రజోగుణం దుఃఖానుభూతిని కలిగిస్తున్నాయి. సత్వరజోగుణాలు తమో గుణంతో కలిసినప్పుడు 2, అందుకని సుఖదుఖ వ్యవహారం ఉండదు, కేవలం మోహం మిగులుతుంది. శరీరంలో కానీ మనస్సులో కానీ ప్రీతి కలిగితే అది సాత్విక భావోదయమని చెప్పాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.